అందరికీ ప్రైజ్ లార్డ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నాను. ఈరోజు వచ్చేసి మా సార్ ఫిష్ బిర్యానీ చేయమన్నారు. అయితే దాని ప్రిపరేషన్ మీకు కూడా చూపిద్దాం. ఇంతకుముందు క్రిస్మస్కి చేశాను కదా, సరిగ్గా చూపించలేకపోయాను. ఈరోజు డీటెయిల్గా మీకు చూపిస్తానండి. మీరైతే చూసేయండి. ఇక్కడ ఫన్నీగా టమాటాస్ పట్టుకొని అలా పోజులు ఇస్తున్నాను అనమాట, ఏమనుకోకండి. దీనికి వచ్చేసి మన కర్రీకి కావాలి కదా, అందుకే టమాటాస్ ఆనియన్ కట్ చేస్తున్నాను. అండ్ మా సార్ ఇంకా ఫిష్ తేయడానికి వెళ్ళారు. అయితే ఊరికే చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ తింటా అంటే వద్దు, చికెన్ తినకూడదు అని చెప్తే, మరి నాకేమన్నా చేసి పెట్టు నోటికి టేస్ట్గా అన్నాడు. అందుకే ఫిష్ తెచ్చుకో, ఫిష్ బిర్యానీ చేస్తా ఈరోజు. ఇంకా ఆ రోజు చేసిన దానికన్నా ఈరోజు చక్కగా బాగా చేస్తానని చెప్పాను. అయితే ఈ చేపలు వచ్చేసి బొచ్చండి, ఒక 2 కేజీలేమో తెచ్చిండు. నేను కొన్ని తీసేసానండి. ఈ పెద్ద ముక్కలతోనే చేశాను. ఇవి వచ్చేసి నేను ఒక 10 ముక్కలు తీసుకున్నాను పెద్ద సైజులో. మీరు అనుకోవచ్చు ఎందుకు ఇంత పెద్దవి అనుకుంటే, బాగుంటుందండి పెద్ద సైజులో చేసుకుంటే బాగుంటుంది. ఫస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, కొంచెం జీలకర్ర పొడి, ఒక గుడ్డు, 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లవర్ వేసి ఒక నిమ్మకాయ రసం పిండి బాగా మిక్సింగ్ చేయాలండి. నేనైతే లాస్ట్లో నిమ్మకాయ రసం పిండాను అనమాట. టేస్ట్ బాగుంటుంది, ఎందుకంటే ఇది ఫ్రై చేయాలి కదా, డీప్ ఫ్రై అన్నమాట. అందుకే మంచిగా కలుపుకోవాలి. ఇవి ఒక 10 మినిట్స్ ఫ్రీజర్లో పెట్టేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను అప్పటికప్పుడే ఫ్రెష్గా చేస్తాను. అది నూరు పెట్టుకున్నాక ఇవి ఒక 1/2 కేజీ బియ్యం అండి, బాస్మతి రైస్ తీసుకున్నాను. ఇంకా మన టమాటాస్ అన్నీ మిక్సింగ్ చేశాను అనమాట. నేను ఒక 6 టమాటాస్ తీసుకొని ఓ 2 టేబుల్ స్పూన్ కారం, కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం సాల్ట్ వేసుకొని ఇది కూడా బాగా మిక్సింగ్ చేసుకోవాలండి. ఇదేనండి మన గ్రేవీకి. కొంచెం పెరుగు కూడా యాడ్ చేశాను. అండ్ మా అత్తమ్మ లేదు కదా, అత్తమ్మ లేకపోతేనే పెరుగు వేసినట్టు, నేను అత్తమ్మ ఉంటే పెరుగు వేయను. బాగా మిక్సింగ్ చేసుకొని ఇంకా మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుంటాం. కళాయి పెట్టుకొని దానికి సరిపడా ఆయిల్ పోసుకున్నానండి. డీప్ ఫ్రై బాగా చేయాలి. ఆయిల్ అయితే ఫుల్గా కాగిపోవాలి. అండ్ మసాలాలు అన్నమాట, నూనె మరిగిపోయి ఈ ఫిష్ వేస్తే చాలా బాగా ఫ్రై అవుతాయి. నాకు ఒక అక్క చెప్పింది, పరిచర్యలో అక్క చెప్పింది అన్నమాట, అక్కడ నేర్చుకున్నాను. అండ్ ఫిష్ ఫ్రై అయితే చాలా బాగా వచ్చింది. ఒక చిన్న పీస్ మా సార్ తిన్నారనమాట. టేస్ట్ అయితే అద్దిరిపోయింది, అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి అన్నాడు. ఇట్లనే అన్నీ ఫ్రై చేసుకున్నా. నేను ఒక 10 ముక్కలు తీసుకున్నానని చెప్పాను కదండి, ఇంకా లెంత్ అవుతుందని అన్నీ చూపెట్టలేదు. ఇట్లనే అన్ని ముక్కలు చక్కగా ఫ్రై చేసుకొని ఇంకా వీటి కర్రీ కూడా ప్రిపరేషన్ చేసుకుందాం. ఇక ఇట్లా చేసుకున్నానండి మొత్తం. నేనైతే 10 ముక్కలు తీసుకున్నాను. ఇంకా మనం రైస్ అయితే పెట్టుకోవాలి. ఫస్ట్ ఇది అన్నం ఉడకాలి కదా, కొంచెం టైం పడుతుంది కదా, ఎసరంతా మరగాలి కదా. అందుకే నేనైతే వాటర్ పోసుకొని ఇది బాగా మరిగించుకుంటా. ఆ లోపు కర్రీ చూద్దాం రండి. కర్రీ కూడా ఇగో ఇట్లా లాస్ట్లో యాడ్ చేశాను. పెరుగు అయితే మర్చిపోయాను అన్నమాట. పెరుగు నేను మధ్యాహ్నం తెచ్చింది, సగం తిన్నామన్నమాట. కొంచెం ఉంటే వేసాను. పెరుగు వేస్తే చాలా బాగా టేస్ట్ వచ్చింది. నేను క్రిస్మస్ చేసిన దానికన్నా ఈరోజు చాలా బాగా కుదిరిందండి. కర్రీకి వచ్చేసి ఒక బ్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న నేను 2 ఆనియన్స్ అన్నమాట, అవి కట్ చేసుకొని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవచ్చు, మన ఇష్టము. ఇంకా నేనైతే మామూలుగానే ఫ్రై అయినాక ఈ గ్రేవీ అంతా వేసేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే లాస్ట్లో వేసానండి, ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటంటే ముందే అడుగు పట్టేస్తుంది, మాడిపోతుంది కదా. అందుకే నేను ఎప్పుడైనా సరే అన్నీ బాగా ఉడికినాకనే లాస్ట్లో వేస్తాను. అది పచ్చివాసన అయితే ఏం రాదండి. మీరు అనుకోవచ్చు ఇట్లా అన్నీ ఉడికినాక వేస్తే పచ్చివాసన రాదా అనుకోవచ్చు, అస్సలు రాదు. ఎందుకంటే ఇది వేసినాక ఒక 3 మినిట్స్ 5 మినిట్స్ మూత పెట్టి సిమ్లో పెట్టేయాలి, చక్కగా ఉడికిపోతుంది. ఆ ఆయిల్ అంతా పైకి తేలాలి. ఇట్లా తేలినాక ఇందులో చేప ముక్కలు వేసేసుకొని ఇక కొంచెం గ్రేవీ అటు ఇటు అనుకో. నాకైతే ముక్కలు అయితే ఇందులో పట్టలేదు, జస్ట్ నేను ఒక 3-4 ముక్కలు వేసేసాను. తర్వాత మనం సర్దుకునేటప్పుడు వేసేద్దాంలే అని అట్లా వేసిన అన్నమాట. ఇంక ఇటు ఎసరు కూడా మరిగిపోయింది. దీంట్లో మన బిర్యానీ మసాలాలు ఉంటాయి కదా, అవన్నీ లైట్గా వేసుకున్నానండి. నేనైతే ఎక్కువ వేయలేదు.
ఎందుకంటే ఇంకా ఇంట్లో చేసుకుంటే కొంచెం గ్యాస్ ట్రబుల్ మా సార్‌కుంది. రీసెంట్‌గా మా మరిదికి కూడా స్టార్ట్ అయ్యింది కదా! అందుకే ఇంకా తక్కువ అంటే తక్కువ వేసిన. చాలా టేస్టీగా ఉంటది. మీరు అనుకోవచ్చు నీచు వాసన అట్లా ఏం రావు. చేపలు కడిగేటప్పుడే చక్కగా మీరు పెరుగు, కొంచెం ఉప్పు, సాల్ట్ వేసి బాగా కడిగితే నీచు వాసన అస్సలు రాదు. నేనైతే రైస్ వేసేసుకున్నాను. ఉప్పు అయితే బీభత్సంగా వేసుకోవాలి దీంట్లో తెలిసిందే కదా! సముద్రం ఉప్పు ఉన్నట్టు ఉండాలన్నమాట. అన్నానికి పట్టాలి కదా! అందుకే వేసుకుంటాను. నేనైతే ఎక్కువనే ఎత్తా. ఎప్పుడు కానీ కరెక్ట్ సరిపోతుంది. నేను అందరిలాగా అయితే నోట్లో వేసుకొని కూడా టేస్ట్ అస్సలు చూడనండి. నాకు నచ్చదు ఆ పచ్చి నోట్లో వేసుకోవడం. నేను కంటితోనే చూసి వేసేస్తాను. దేవుడైతే నాకు ఆ కృప ఇచ్చేసాడండి. ఎందుకంటే మా సార్ కూడా అంటాడు బాగా చేస్తాడని. ఇంకా ఇటు వచ్చేసి పెద్ద బ్యాన్ పెట్టుకొని రైస్ అంతా కొంచెం ఫస్టే రైస్ వేసుకోవాలి. అడుగున కొంచెం నేను ఆయిల్ అయితే ఇట్లా రఫ్ చేసుకున్నానండి. మామూలుగానే వేసాను. ఎందుకంటే మనం 10 మినిట్స్ కొంచెం మగ్గిస్తాం కదా! అందుకే కొంచెం ఆయిల్ వేసుకున్నా. తర్వాత రైస్ వేసుకున్నాను. దీనిపైన ముక్కలు సర్దుకున్నానండి. ఒక 4, 5 ముక్కలు ఇట్లా సర్దుకొని మళ్ళీ వాటి మీద రైస్ వేసేసి కర్రీ కూడా మంచిగా వేసుకున్నానండి. నాకైతే కర్రీ సూపర్ సరిపోయింది. నేను 6, 7 టమాటీలు తీసుకున్నానని చెప్పాను కదా! కరెక్ట్ సరిపోయింది. నాకు అప్పటికి ఇది ఎక్కువ అవుతుందేమో అనిపించింది. మా ఇంట్లో అయితే కర్రీ ఎక్కువ తింటారు. అండ్ కర్రీ ఉండాలి. మళ్ళీ లైట్‌గా దాంట్లో ఏమి ఉండదు కదా! ఇది చికెన్ లాగా ఏమి గ్రేవీ చేయం కదా! అందుకే దీంట్లోనే చక్కగా ఈ గ్రేవీ అంతా చేసుకొని పెట్టుకుంటే సూపర్ అంటే సూపర్ సరిపోయిద్ది. ఎక్కువ తినే వాళ్ళకి ఇంకా వాళ్ళకి లేదు అనుకోకుండా కరెక్ట్‌గా వస్తదనమాట మెజర్‌మెంట్. మీరైతే ఇట్లా ట్రై చేయండి. మళ్ళీ దీని మీద ఒక లేయర్ పరుచుకున్నాను. ఆ లేయర్ అన్నం వేసుకున్నాక మళ్ళీ చేప ముక్కలు వేసుకొని ఇంకా అన్నీ రెడీ చేసేసుకున్నానండి. నేనైతే 1/2 కేజీ రైస్ తీసుకున్నాను. మేము వచ్చేసి నలుగురం కదా! ఇంకా రైస్ మిగిలింది. నేను ఎక్కడ సరిపోదేమో అనుకున్నాను. కొంచెం మా మరిది ఇంకా మా సార్ ఇలాంటివి అయితే కొంచెం ఎక్కువనే తింటారు. మా ఇంట్లో పనిచేసే పిల్లోడు వాడైతే ఫస్ట్ టైం అక్క నేను బిర్యానీ తింటాను సూపర్ అంటే సూపర్ ఉంది అన్నాడు. వాడు ఫిష్ అసలు ఎక్కువే తినడు. అలాంటిది వాడు కూడా మంచిగా ఎంజాయ్ చేసి తిన్నాడు అనమాట. ఇట్లనేనండి మీరైతే తప్పకుండా ట్రై చేయండి. మంచిగా డీటెయిల్‌గా చెప్తున్నానండి. నేనైతే సొంతంగా కష్టపడి చేశాను. ఇంకా అన్నం అంతా ఇట్లనే సర్దుకొని నేను 2 లేయర్స్ చేపలు పెట్టుకొని 3 లేయర్స్ అన్నం వేసుకున్నానన్నమాట. ఇంకా దీని మీద మన చేపలు ఫ్రై చేసింది ఉంటుంది కదా ఆయిల్ అదే మెయిన్ అన్నమాట దీనికి. ఎందుకంటే ఆ స్మెల్ రావాలి కాబట్టి ఫిష్ బిర్యానీ స్మెల్ రావాలంటే వేసుకోవాలి. ఫస్ట్ కూడా వేసుకోవచ్చు. నాకు ఎందుకో వేసుకోబుద్ధి కాలేదన్నమాట. కానీ ఇట్లనే బాగుంటుంది. ఆయిల్ అయితే నేను ఒక సగం కప్పు తీసుకొని ఈ అన్నం అంతా సర్దుకున్నాక ఇగో ఇట్లా మీద మొత్తం పోసేసానన్నమాట ఆయిల్ కరెక్ట్గా. ఇంకా మళ్ళీ ఇది పుదీనా కొత్తిమీర కూడా పైన చక్కగా పరిచేసాను. పుదీనా అయితే టేస్ట్ బాగుంటుంది. అప్పుడు క్రిస్మస్ రోజు చేసినప్పుడు నాకు పుదీనా దొరకలేదు, ఓన్లీ కొత్తిమీర. కానీ ఆ రోజు కన్నా ఈ రోజే టేస్ట్ అదిరిపోయిందండి. తర్వాత ఫుడ్ కలర్ కూడా కొంచెం వేసాను. మా సార్ అయితే మస్తు అంటే మస్తు ఉంది ఫిష్ బిర్యానీ ఇంకెప్పుడు ఇంట్లోనే చేయించుకుంటా అంటున్నాడు. నేను ఎప్పుడు చేస్తూనే ఉంటాను. ఇంకా మటన్ బిర్యానీ కూడా త్వరలో వీడియో పెడతానండి. దీనైతే దమ్ చేయడానికి ఒక రోలు పెట్టాను. బరువైన రోలు ఉంటుంది కదా చిన్నది, అది పెట్టేసుకొని రెడీ మన ఫిష్ బిర్యానీ. చూడండి ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో అయితే నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా అంటే చాలా కష్టపడ్డానండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 1 అవర్ టైం పట్టిందండి. ప్లీజ్ సపోర్ట్